మాకు ఆధ్యాత్మిక స్నేహితులు, ఆలయ పరిరక్షణ, గో పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ మహోన్నతమైనటువంటి ధ్యేయంగా నా దృష్టిలో ఆయన్ని నేను ఒక అభినవ వివేకానందుడిగా పిలుస్తాను, స్వామి పరిపూర్ణానంద స్వామిని. శిథిలమైపోయి అక్రమ మైనింగ్కు గురి కాబడి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి వకుళమాత దేవాలయాన్ని అక్రమ మైనింగ్ చేసి ఆ కొండని తినేస్తూ ఉంటే స్వామివారు ఎంతో గొప్పగా స్పందించి సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టినటువంటి పాదయాత్రలో ఆయనే మమ్మల్ని అందరినీ నడిపించి ఆ వకుళమాత దేవాలయాన్ని కాపాడుతూ మరలా వకుళమాత దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఆ వెంకటేశ్వర స్వామికి ఆ తల్లి గుడిని కానుకగా ఇవ్వాలని కంకణం కట్టుకున్న మహోన్నతుడు స్వామి పరిపూర్ణానంద. ఇవాళ మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఎటువంటి సనాతన ధర్మ సంరక్షణ కార్యక్రమాలు చేసినా మాకు స్ఫూర్తిగా ఉండి మమ్మల్ని నడిపించేటువంటి ఒక దిక్సూచి పెద్దలు పరిపూర్ణానంద స్వామి. ఇవాళ వారు హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సమదర్శనాన్ని మనందరికీ చూపించడానికి, ఒక గోమాత యొక్క గొప్పతనం మనకి తెలియడానికి, వేదాల యొక్క గొప్పతనం మనకు తెలియడానికి ఇవాళ భారత్ టుడే అనే ఒక అద్భుతమైనటువంటి టీవీ ఛానల్ని ప్రారంభించి ఒకటైన ఉద్దేశం, మనకి ఒక ఛానల్ ఉంది అని చెప్పుకోవడం. ఏంటి అర్థం? గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ మాటకి. మనకి ఒక ఛానల్ ఉంది, నా ఇంటికి ఒక ఛానల్ ఉంది, నా ఇంట్లో నా ఆత్మను ఆవిష్కరించే దిశగా మా భారత్ టుడే ఉంది అని అందరూ కూడా సగర్వంగా చెప్పుకునే ఒక ఛానల్. పొద్దున్నే పూజ గది ఓపెన్ చేసి దీపం పెట్టకపోయినా పర్వాలేదు, భారత్ టుడే ఛానల్ ఓపెన్ చేస్తే ప్రపంచాన్ని అందరినీ ఒక పూజ గదిగా చేసి దీపం పెట్టినట్టే అంత స్ఫూర్తి కలిగించే ఛానల్ని వారు స్థాపించారు. మనం అందరం కూడా ఆ ఛానల్ని ఓన్ చేసుకుని, సొంతం చేసుకుని ఒక బాసటగా, ఆలంబనగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, ఇవాళ నా బిడ్డ పాడింది, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది మహానుభావులు వాళ్ళు చేసినటువంటి ప్రేమతత్వాన్ని ఇవాళ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇందిరా పార్కు దగ్గరికి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా కనిపించే జుగుప్సాకరమైనటువంటి దృశ్యాలు కాదు ప్రేమ దివస్ అంటే. ప్రేమ దివస్ అంటే ఇందాక మీరు చూశారు, వలీ గారు, ప్యారీ గారు వాళ్ళని అడిగారు, ఏమండి మా పాపని పెంచాము, మేము ఆ పాపని పెళ్లి చేయడానికి వాళ్ళు కన్యాదానం చేయమని అడిగారు, మరి మేము ముస్లిమ్స్ కదండి, మేము పెంచాం కానీ మేము కన్యాదానం చేయొచ్చా అని ఆందోళనగా నాకు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించి మీరే చేయండి అమ్మా కన్యాదానం అని చెప్పాను. అంటే వాళ్ళు మేము చేయొచ్చా అని అడిగారు. అంటే నన్న ఒక ముస్లిం ఇచ్చినటువంటి రక్తదానం పనికొచ్చినప్పుడు కన్యాదానం ఎందుకు పనికిరాదు అన్నారు. దానికి వారు స్ఫూర్తి పొంది కన్యాదానం చేశారు, పట్టుబట్టలు పంపించాము. ఈ మాటలన్నీ కూడా నేను పరిపూర్ణానంద స్వామికి చెప్పాను, స్వామి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము అని. దాన్ని వారు ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని వారు ఎంతో గొప్పగా ఆశీర్వదించి వారి ఆశీస్సులు పంపించడం జరిగింది. ఇవాళ మన అందరికీ కావలసింది, ఇందాక ప్రేమల గురించి రకరకాలుగా చెప్పారు. అసలు భారతీయతలో మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి భావన నేను చెప్తాను, చెప్పమంటారా? నేను పెళ్ళి 50 ఏళ్ళైంది, 60 ఏళ్ళైంది, 70 ఏళ్ళైంది. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. పెళ్ళానికి ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పుంటారు. ఎవరు కూడా చెప్పాలా అంటే అక్కర్లేదు. నేను మా అమ్మని అడిగాను, అమ్మ పెళ్ళి 50 ఏళ్ళైంది కదా, నాన్న ఎప్పుడన్నా నీకు ఐ లవ్ యూ చెప్పాడా అమ్మా అని అడిగా. వెంటనే మా అమ్మ అంటే అర్థం ఏంటమ్మా అన్న. ఎందుకులేరా, అది కాదమ్మా పెళ్ళి 50 ఏళ్ళు అయింది అంటున్నావు, 5 పిల్లలు,
ఐ లవ్ యూ చెప్పాలి కదమ్మా నాన్న నీకు అన్న. అంటే ఎక్స్ప్రెషన్ తట్టుకోలేకపోతాను, చెప్పమ్మా నువ్వు అన్న. అంటే ఏముందిరా 2 పూట్ల మీ నాన్న ఇంత ముద్ద పడేస్తున్నాడు కదా, చాలు ఐ లవ్ యూ చెప్పాలా ఏమిటి అంది మా అమ్మ. చాలామంది బాగుందని చెప్పి చప్పట్లు కొట్టేశారు. చాలా తప్పది. పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పాలి. అంటే ఎక్కడో ఒక తండ్రి దగ్గర 20 ఏళ్ళు పెరిగిన వ్యక్తి జీవితాంతం 80 ఏళ్ళు నీతో వచ్చేస్తే ఆ వ్యక్తికి నువ్వు ఐ లవ్ యూ చెప్పవా? పెళ్ళానికి కూడా ఐ లవ్ యూ చెప్పకపోతే ఏంటి సార్? పోనీ మీరు చెప్పరు, పక్కింటోడు చెప్తే అని బట్టుకు తంతారు మీరు. అటువంటి వికృతి సంస్కృతి మనం ఎందుకు ఆహ్వానించాలి? పెళ్ళాన్ని చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి, ఎప్రిషియేట్ చెప్పాలి. బాగుంది, ఇగో నీ చెవి బాగుంది, అదే చెప్తున్నా. అదే నువ్వు చెప్పకపోతే పక్కింటోడు చెప్తాడు రా బాబు చెప్తాడు. సో కాబట్టి భార్యకి చెప్పాలి. అది ఏ వయసు వారు. నేను మా నాన్నకే చెప్పాను, నాన్న ఒక్కసారి అమ్మకి ఐ లవ్ యూ చెప్పి చూడండి అని చెప్పాను. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, దయవుంచి చెప్పాలి భార్యకి. ఎందుకంటే పెళ్ళైనప్పుడు భార్య ఉంటుంది. జంజాల గారు నేను అడిగాను ఒకసారి మా సినిమా షూటింగ్లో, గురుగారు భార్య మాట భర్త వింటాడా, భర్త మాట భార్య వింటుందా అని అడిగా. అంటే జంజాల గారు అన్నారు, ఫస్ట్ 3 ఏళ్ళు భర్త మాట భార్య వింటుందయ్యా, తర్వాత 3 ఏళ్ళు భార్య మాట భర్త వింటాడు, మిగిలిన జీవితాంతం వీళ్ళిద్దరు మాటలు చుట్టుపక్కల వాళ్ళంతా వింటుంటారయ్యా అని చెప్పాడు నాతో ఆయన. ఈ భార్యాభర్తల మధ్యన బాగా ప్రేమ బాగా దగ్గర అయిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్లు వేసుకుంటుంటారనమాట. ఒకసారి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తుంటే ఇంట్లో ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ అని అడిగింది, ఎందుకురా ఏడుస్తున్నావని. గాడిదెక్కుతాను అన్న. ఊరు ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నాను రా గాడిద, కాసేపు ఆగితే మీ నాన్న వస్తాడు, మీ నాన్న మీద ఎక్కువ అన్నాడు. ఇలా ఈ భార్యాభర్తల మధ్య బంధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్లు వేసుకుంటుంటారు. నేను ఒకసారి ఒక అతను చాలా సీరియస్గా ఉన్నాడు. ఏంట్రా సీరియస్గా ఉన్నావు అన్న. ఏం లేదు గురు ఇలా. ఏం చెప్పు అన్న. ఏం లేదు గురు, మా ఆవిడ నాతోటి 1 నెల రోజులు మాట్లాడనని ఒట్టేసుకుంది అన్నాడు. ఓస్, మీ ఆవిడ నీతో 1 నెల రోజులు మాట్లాడని ఒట్టేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు కదా అన్న. లేదు గురు, ఆ 1 నెల రోజుల్లో ఇవాళ ఆఖరి రోజు గురు అన్నాడు. చూసారా, భార్య మీద జోకులు వేస్తే ఒక్కొక్కరికి ఎంత ఆనందమో. ప్రేమ దివస్ రోజున భార్యను పొగడాలి, కానీ ఎవరైనా ఇలా జోకులు వేస్తే ఆనందిస్తారా? అంటే మన మెన్న యొక్క తత్వం గురించి నేను చెప్తున్నాను అంతే. పెళ్ళాం మీద జోకులు వేస్తే మొగుడికి మహా ఇష్టం. కానీ ఒక అయ్యను వదిలేసి 80 ఏళ్ళు మనతో వచ్చేసిన ఆ ఇల్లాల్ని పెళ్ళి ఇన్నేళ్ళు అయ్యింది. నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే, టేక్ ఏ టైం. ఇక చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందరినీ నేను కోరేది ఏంటంటే, ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో మరి ఎవరు పెట్టమా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా. చప్పట్లు కొట్టరు దీనికి, ఎందుకంటే పెళ్ళం కదా. చీర నీకు బాగుందని పొగిడాలే గాని. ఈ ఫంక్షన్కి వస్తుంటే పెళ్ళం మంచి పట్టు చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది హాల్లో. ముగ్గుడికి అర్థం కాదు, ఏంటిలా తిరుగుతున్నావు ఏంటిలా. అదేనండి అంటే టైం అవుతుంది తిడతా, స్వామివారు తిడతారు మళ్ళీ రా అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, ఈ చీర కట్టుకున్నాను దిక్కుమాలిన అథవా నీకు అర్థమైందా లేదా అని. కానీ ఈ బుర్రకి అర్థమై సావదు. పెళ్ళం ఎప్పుడన్నా ఈ చీర ఎలా ఉందని అడిగింది అనుకోండి, బాగానే ఉందిరా పదా అంటాడు. ఎంత దారుణంగా ఫీల్ అవుతుంది భార్య. అసలు ఎలా చెప్పచ్చు, చీర నీకు బాగుందని పొగిడాలే గాని ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అనే అడిగానా ఎప్పుడైనా. ముసురు వేళ మా మధునాచార్య గారు వచ్చారు, స్పీకర్ గారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి మా పిన్ని గారి చేత భోజనం పెట్టిస్తారు, మా వదిన గారి చేత. ఆయన కూడా తినేస్తారు, నేను తిన్నట్టే శుభ్రంగా.
కానీ తింటూ తింటూ ఒక మాట అనొచ్చు కదా, ఏమని? ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? జడలో మల్లెల వాసన పీల్చానే గాని, జడలో మల్లెపూలు పెట్టుకుని కనిపిస్తే ఇల్లాలు చాలా బాగుంటుంది, కానీ మన దిక్కుమాలిన చూపులు ఎప్పుడు కూడా పూలకేసే చూడాలని కోరుకోదా ఇల్లాలు? ఎప్పుడైనా జీవిత కాలంలో ఎప్పుడన్నా ఇలా చూస్తావేమోనని చూస్తుంది. ఎలాగా? జడలో మల్లెల వాసన పీల్చాలే గాని తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? బండ చాకిరి నీదని భావించానే గాని తన అలసట తుడిచి, తన అలసట తుడిచి, తన అలసట తుడిచి 50 ఏళ్ళు అయిపోయింది కాపురం. తన అలసట తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, అనురాగ దేవతవు. అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు. రసరాజై, రసరాజు గారు రాసిన గజలు. రసరాజై ఈ నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా? గజల్ శ్రీనివాస్ పాడాడు కదా, నాకు నిజాయితీ ఉండాలి కదా ఈ గజలు పాడినప్పుడు. అందుకు నేను ఏమంటున్నానంటే, ఈ గజలును నేనై, ఈ గజలును నేనై నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? నడువాల్చలేదమని అడిగానా ఎప్పుడైనా? ఇది భారతీయ ఆత్మ, భారతుడే భారతీయ ఆత్మ. ఎందుకు ఈ భారతదేశంలోనే పుట్టాలని కోరుకుంటాము అందరూ అంటే, మనిషి పుట్టుక మహితమయ్యే మంచి పెంచేదిక్కడే, దేవుడైనా మనిషి రూపున దిగుతూ వచ్చేదిక్కడే. అమ్మా నాన్నలు చెంత ఉండగా ఆది దంపతులెందుకు, బిడ్డ కోసం తల్లిదండ్రులు నోము నోచేదిక్కడే. పుణ్యమంతా ప్రోగు చేస్తే పుట్టుకొచ్చేది ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో పుట్టడం అదృష్టం. వ్యాలంటైన్ డే ప్రతిరోజు జరుపుకోవాలి, ప్రతిరోజు అమ్మా నాన్నల్ని గౌరవించడం, ఇవన్నీ పెద్దలందరూ చెప్పారు. బాగా ఆలోచించి ఇవాళ స్వామివారు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఇవాళ ఈ వెస్ట్రన్ కల్చర్లో చేసుకుంటున్న ఎన్నో ఉత్సవాలు మన మనసుకి పట్టకుండా వాటిని ఉతికి ఆరవేసి, ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డే, ప్రతిరోజు కూడా ప్రేమ దివస్, ప్రేమికుల దినోత్సవమే అని సగర్వంగా చెప్పుకునే భారతీయ సంస్కృతిలో మనం అందరము ఉన్నాము అని గర్వంగా చెప్పుకోవడం కోసమే ఆయన చేస్తున్న ప్రయత్నం. వారు చేస్తున్న ప్రయత్నాన్ని వారి యొక్క బాటలో నడిచే ఒక అభిమానిగా